హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఈరోజు కూరగాయలు తీసుకొచ్చినాం. కూరగాయలు ఏంటో ఈ మధ్య తెగ తింటున్నాం. ఇంతకుముందు ఒక వారం తెస్తే 2 వారాలకి అయిపోయాయి. బాగున్నాయి. అక్కడ షాప్ లో మీరు పోయినప్పుడు ఇట్టున్నాయా? నాకు బాగున్నాయి. అప్పుడు కూడా ఇట్నే ఉన్నాయి. నువ్వు తెచ్చిన తర్వాత అవ్వవా? వారం పైన అవుతుంది. బాలే మీన్స్ బాలేవు, అంతే. బాలేవంటే బాలేవు ఇట్లున్నాయి. అక్కడ పెద్ద పెద్ద జ్యూసీ ఉన్నాయి. అంటే మళ్ళీ వేరే వచ్చి ఉంటాయి, అయ్యే ఉంటాయి. మరి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అంటావు. నేను తెచ్చిన అట్లా ఉన్నాయి, ఇప్పుడు అట్లా ఉన్నాయి. బాలేవు అని ఎందుకంటావు? డోర్ తీయరా, తీయరా. రా మీన్స్ రెస్పెక్ట్. చూడండి, మొన్న తెచ్చాను నేను. 4 days 5 days కూడా కాలేదు. అంటే ఇంత ఎక్కువ తేలే. ఆ రోజు 300. మరి ఎందుకు ఎక్కువ రాలే మీరు పోయినప్పుడు? ఈ రోజు ఎక్కువ వేసానా? టమాటా ఎక్కువ తీసుకున్నా, ఆలుగడ్డ ఎక్కువ తీసుకున్నా, పుదీనా తీసుకున్నా. ఈ మధ్య నిజంగా నీవు ఇంతకుముందు కూరగాయలు తెస్తే కనీసం 2 weeks వచ్చాయి. ఈ మధ్య అంటే నాన్ వెజ్ తినట్లేదేమో, అందుకే ఎక్కువ. చికెన్ తినద్దు అనేసరికి 2 రోజులకు ఒకసారి ఎగ్స్ చికెనేగా మీరు. రోజు ఎగ్స్, 2 రోజులకు ఒకసారి చికెన్. రోజుకి 2 సార్లు. మటన్ ఎక్కువ తినలేం, బోర్ కొడుతుంది. రేటు కూడా ఎక్కువ. యాక్చువల్గా అదే నిజం. అది బోర్ కొడుతుంది. కొవ్వు కూడా ఎక్కువే. ఉన్న కొవ్వు చాలు. అదే అనమాట. ఇప్పుడు మళ్ళీ కూరగాయలు తెస్తే మళ్ళీ ఇప్పుడు ఎంత అయింది? 350 అయింది. కాకపోతే 400 మటన్ ఒక నైట్కే వస్తుంది. 350 కూరగాయలు 1 week వస్తాయి. 400 హాఫ్ కేజీ 450 పైనే. మామూలు చెప్తున్నా. అట్లా చికెన్ 160 ఉంది. రేట్ తక్కువ, టేస్ట్ ఎక్కువ. ప్రోటీన్స్. ఇప్పుడే వెళ్ళేసి తీసుకొని వచ్చాను కూరగాయలు. అసలు చదువుకుంది నా వల్ల కాదు. కూరగాయలు ఏపడిద్దని నాకు చేతకపోయినా నన్ను తీసుకెళ్ళారు. నువ్వు ఐబ్రోస్ చేయించుకుంటా అంటే పోదాం. ఎప్పుడు ఐబ్రోస్ చేయించుకుంటా అంటే నీకు మర్చిపోతే మళ్ళీ ఎప్పుడు గుర్తు చేసి మరి ఉమా ఐబ్రోస్ చేసుకుంటా. నువ్వు ఎప్పుడు మర్చిపోలే, పోదామంటే పోయినావు. ఎప్పుడు మర్చిపోయి కూర్చోలేను. అంత సీన్లే. పోదామని అంటే నీ మర్చిపోతా, ఇప్పుడు ఏం పోతాలే అనుకొని మర్చిపోతా. తర్వాత మీరు కూడా మర్చిపోతారు. ఇప్పుడు కూరగాయలు తెద్దామని చెప్పిన, మీరు పోయి తేవాలి అని చెప్పిన వాకింగ్కి వెళ్ళేటప్పుడు. ఉమ్మను ఐబ్రోస్ చేయించుకుంటా పోదామన్నారు. సంచి తీసుకొస్తాను అన్నారు. ఎందుకన్నారు మరి? అట్లా పోతున్నాం కదా, మళ్ళీ అవి కూడా తీసుకొని వస్తే అయిపోయింది. మళ్ళీ వాటి కోసం ప్రత్యేకంగా మళ్ళీ ఏం పోతామని. నిజం చెప్పండి ఇప్పుడు. కూరగాయల కోసమే నిన్ను తీసుకొని పోయా. ఓకే, కూరగాయలు అక్కడ ఉంటాయి. నేను తయారు చేయను కదా. థ్యాంక్ యూ సో మచ్ ఉమా.